మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరొక దినములో తండ్రి ఇటు విధంగా సంఘముగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చబడి తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు మీరు మాకు దయచేసిన గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ దాసుల ద్వారా కొన్ని మాటలు తండ్రి మాకు వినిపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో మరికొన్ని మాటలు తండ్రి మీరు రాయించి ఇచ్చిన ఈ యొక్క దైవ గ్రంథము నుంచి కొన్ని మేము వినబోచుండగా, ధ్యానిస్తుండగా మా అందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మీ వాక్యాన్ని ఎలా ఆలోచించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మా అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనొచ్చు. చెబుతున్న నాకు మీకు పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అందించమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు మాలో ఒక రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫ్యాన్లు ఆఫ్ చేసాను అన్న, ఆఫ్ చేసి. రైట్, మళ్ళీ మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులైన వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న అందరికి కూడా. రైట్, దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము కూడా ఇక్కడ కలుసుకొని ఆయన మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కూడుకొని ఉన్నామో మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు కూడుకున్నాం? బేస్ తగ్గించే కొద్దిగా ఎందుకు మనం ఇక్కడ కూర్చున్నాం? స్వతంత్రం వచ్చిందని మనం ఇక్కడ కూడుకున్నాం. ఇంకోటి ఏంటి? చర్చి యానివర్సరీ. మన భాషలో చెప్పాలంటే చర్చి పుట్టినరోజు, అంతే కదా. ఈరోజు చర్చి పుట్టినరోజు మన భాషలో చెప్పాలంటే. ఈ రెండుటికి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు మనందరం కూడా కలుసుకోవడం అనేది దేవుని యొక్క కృప. రైట్, ఈరోజు మనం ముఖ్యంగా మరి ఎన్నో సంవత్సరం నుంచి ఎన్నో సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. మనకు స్వాతంత్రం వచ్చి 78వ సంవత్సరం నుంచి అలాగే 79వ సంవత్సరంలోనికి మనకు అడుగు పెట్టాం కదా. ఇన్ని రోజులైంది, ఇన్ని సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి కదా. రైట్, ఏదేమైనప్పటికీ ఇంతవరకు మరి పెద్దల ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మనకు శారీరకంగా మరి యొక్క స్వాతంత్రము అనేక మంది వీరుల ద్వారా మనకు వచ్చింది. అలాగే ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం ఎప్పుడు మనకు వచ్చింది అని అంటే, ఎప్పుడు మనకు వచ్చింది? 2025 సంవత్సరాల కంటే ముందుగా మన పాపాల గురించి ఆయన భూమి మీదకి రావడం, మనందరి గురించి ఆయన మరణించడం, ఈ విధంగా ఆయన మన గురించి ప్రాణం పెట్టడం, ఇది ఆత్మీయమైనటువంటి స్వాతంత్రము కదా. బాగా ఆలోచించాలి. రైట్, ఈరోజు కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే సంఘముగా మనం ఉన్నాం, దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉన్నాం కనుక కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రైట్, ఈరోజు బైబిల్లో కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన మాటలు బోధించి అనేకమైన వ్యక్తిత్వాలు కలిగిన వారిని దేవుని వైపు నడిపిస్తూ అనేకమైన మాటలు చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక విషయాలు చెబుతూ ఒక మాట చెబుతాడు బైబిల్లో. ఏంటో ఒకసారి ఆ వచనాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనందరము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మాట, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోవనని వాని యజమానుడు
ఏమంటున్నాడట? ఇంకా కిందే ఉంటున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఇంకా తమ తరమును బట్టి చూడగా ఎలా ఉన్నారట? యుక్తిపరులుగా ఉన్నారు. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాక్య భాగంలోనికి వెళ్తున్నాం, కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఇద్దరు క్యారెక్టర్ కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడుతూ, ఒకరు ఎవరట? కింద 2 పాటలు చెబుతూ, ఒకరు వెలుగు సంబంధులుగా మాట్లాడుతున్నాడు, 2 ఈ లోక సంబంధాలుగా మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధాలు ఎలా ఉన్నారట? ఆ యొక్క వెలుగు సంబంధాలుగా ఉంటున్న వారు ఎలా ఉన్నారంట? అక్కడ ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కన్నా చాలా యుక్తిపరులుగా, చాలా వివేకము కలిగిన వారముగా, చాలా జ్ఞానవంతులుగా ఉన్నారు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. అది నిజమేనా? ఆలోచించాలి ఒకసారి. అక్కడ చెబుతూ వెలుగు సంబంధుల కన్నా ఈ లోక సంబంధులు చాలా పట్టుదలతో జ్ఞానవంతులుగా, వివేకం కలిగిన వారుగా ఉన్నారంట. ఏ విధంగా ఉన్నారు? కొన్ని ఉదాహరణలు చెప్పండి. ఈ లోక సంబంధులు చాలా పట్టుదలతో ఉన్నారు అని చెప్పబడుతుంది బైబిల్. ఎవరికన్నా? అక్కడ చెప్పబడిన మాట వెలుగు సంబంధుల కన్నా కదా. బాగా ఆలోచించాలి. ఏ విధంగా ఉన్నారు? లోక సంబంధులైన వారు ఎలా పట్టుదలతో ఉన్నారు వాళ్ళు? మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఆలోచించాలి. బైబిల్లో కొంతమందిని ముందుగా చెబుతూ, భూమి మీద ఒక బుక్ ఉంటుంది. ఏంటనంటే దానిలోనికి ఎక్కడానికి ఎంతో ప్రయాసపడుతుంటారు కదా. ఏ బుక్ అది? గిన్నిస్ బుక్, వరల్డ్ రికార్డ్ బుక్ అది కదా. ఆ బుక్లోనికి ఎక్కడానికి మనిషి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ మధ్యకాలంలోనే, కొన్ని సంవత్సరాల కిందట, ఈ మధ్యకాలంలోనే ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఒక వ్యక్తి రబ్బర్లు తెలుసు కదా మనందరికి కూడా. ఆ రబ్బర్ను కొన్ని లక్షల రబ్బర్తో ఒక బాయలు తయారు చేసి ఆ బాల మీద కూర్చొని ఫోటో దిగి ఆ యొక్క గిన్నిస్ బుక్ రికార్డ్లో ఎక్కాడంట. ఎన్ని లక్షలు తెలుసా? దాదాపుగా 7 లక్షల రబ్బర్తో. రబ్బర్ అంటే ఏంటంటే బాండ్, మనకి డబ్బు కట్టుకు వేస్తాం కదా, అలాంటివి క్వాలిటీకి సంబంధించి మాట్లాడుతూ అలాంటి 7 లక్షల కలిగిన ఆ యొక్క రబ్బర్ బ్యాండ్లతో ఒక బంతి తయారు చేసి, ఎందుకంటే ఈ 7 లక్షలు కలిగిన ఈ బంతి భూమి మీద ఎవ్వరు తయారు చేయలేదు కనుక నేను తయారు చేసి ఆ బుక్లోనికి నేను ఎక్కాలి అని అనుకొని ఈ యొక్క ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం చేసి అతను సాధించినది ఏంటనంటే ఆ పెద్ద బాల మీద కూర్చొని ఫోటో దిగి వెళ్ళిపోయాడు, అంతే. దానివలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. కానీ అతను పట్టుదల చూడండి. మరి బాగా ఆలోచించాలి. ఉదాహరణలు చెబుతున్నాను, మీరు బాగా ఆలోచించాలి. ఎందుకనంటే ఇక్కడ వెలుగు సంబంధుల కన్నా ఈ లోక సంబంధులైన వారు చాలా పట్టుదలతో ఉన్నారట. ఇంకా బాగా కొన్ని విషయాలు ఆలోచించగలిగితే, ఈ గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కడానికే అనేక మంది, మీకు చేతికి ఎన్ని వేలు ఉంటాయి? 10,000 ఉంటాయి కదా. ఆ 10,000లో గోర్లు అనేవి మనకి ఏం చేస్తాయి? వస్తూ ఉంటాయి. ఆ గోర్లు చిన్నప్పటి నుంచి, ఒక వయసు నుంచి ఎన్నో సంవత్సరాల వరకు ఏం చేశారట? పెంచారు. దాదాపుగా ఎన్నో మీటర్లు ఉందంట ఇప్పుడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. కానీ ఆయన పట్టుదల చూడండి ఒకసారి. ఇంత పెద్ద పెద్ద గోర్లు అండి, ఏమైనా అన్నం తినేకి వస్తుందా? కనీసం స్నానం చేయడానికి వస్తుందా? లేదు. కానీ వాళ్ళ యొక్క పట్టుదల చూడండి. ఏంటి? ఎట్లయినా సరే నేను ఆ బుక్లోనికి ఎక్కాలి కదా. ఇలాంటి కోకొలు ఉన్నాయి సమాజంలో. ఇంకా బాగా ఆలోచన చేస్తే, కొంతమంది తినే విషయంలోనండి కింద కూర్చోవడము, టేబుల్ మీద కూర్చొని తినడం అనేది ఒక సమంజసం, మంచిది. అది మేము కిందే కూర్చుని తినాలి, భూమి మీద ఎందుకు తినాలి? కాబట్టి మేము ఏం చేయలేదు తెలుసా, ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి బెలూన్ కట్టుకొని ఆ బెలూన్కి ఈ బెలూన్కి మధ్యలో ఒక డైనింగ్ టేబుల్ వేసి అంత హైట్ ప్లేస్లోనండి కూర్చొని ఏం తింటున్నారు? భోజనం తింటున్నారు. ఎందుకు? భూమి మీద తినేది ఎవడైనా తింటాడు, కానీ ఆకాశంలో తినేది ఎవ్వరు చేయలేని పని. ఆ పని వలన అక్కడికి వెళ్ళి తినేసి కిందకు వచ్చారంట. దానివల్ల ఏమైనా దేశానికి ఉపయోగం ఉందా?
ఒరిగిందా? లేదు. కానీ వాళ్ళ పట్టుదల మీరు బాగా ఆలోచించాలి ఒకసారి. ఏం పట్టుదల కదా వాళ్ళది? ఆలోచించాలి బాగా. ఎన్ని రకాలు కలిగిన వారు మనుషులు ఉన్నారో ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి కదా. ఇంకా బాగా లోతులోనికి ఆలోచించగలిగితే మనకు ఇప్పుడు వాడుతున్న ఈ బల్బు ఉంది కదా, ఈ బల్బు ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడైనా? మస్తు సార్లు కదా, తెలీదా? ఎన్నిసార్లు? దాదాపుగా 1000 సార్లు దగ్గరగా ట్రై చేసాడట ఆయన. అన్నిసార్లు ప్రయత్నం చేస్తే కానీ ఈ 1001వ ఈ బల్బు మనకు రాలేదు కదా. 1-2 సార్లు చేస్తేనే బల్బు వచ్చింటే ఆయన మనకు బల్బు ఇచ్చేవాడు. కానీ ఆయన పట్టుదల ఏంటో మనం ఆలోచించాలి సందర్భంలో కదా. ఎంత పట్టుదల చూడండి. ఎన్నిసార్లు చేశాడంటే ఆయన దాదాపుగా 1000 సార్లు అయినా చేశాడని మనం చూసాం. ఇంకా ఇదైతే ఒక కారణంగా బాగుంది. కానీ ఇంకోటి ఏంటనంటే, ఒక వ్యక్తి ఉన్నాడంటూ, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, సమాధి ఎందుకు చేస్తారు చెప్పండి? సమాధి ఎందుకు పెడతారు? సమాధి ఎందుకు స్థలం సిద్ధపరుస్తారంటే మరణించిన వాళ్ళని అక్కడ పాత పెట్టడానికి. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి నేను గిన్నిస్ బుక్లో ఎక్కడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన చనిపోకపోయినా సజీవంగానే ఆయన గుంత తీసి డబ్బాలో పెట్టి గాలి అందించేటట్టుగా ఉండి కొన్ని రోజులైనా ఉన్నాడంట అక్కడ. అంటే అర్థం ఏంటి? సజీవంగానే సమాధి. ఇవన్నీ మీరు ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా. ఈ ఉదాహరణలన్నింటిలో థామస్ ఆల్వా ఎడిసన్ తీసేసి మిగతా ఉన్న ఉదాహరణలన్నింటిలో కూడా ఏమైనా దేశానికి కానీ మనుషులు కానీ ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? లేదు. కానీ పిచ్చిలాగా అనిపిస్తాయి కదా మనకు. గోర్లు పెంచుకోవడం కదా, అంతెత్తు నుంచి అన్నం తినడం, భోజనం చేయడం కదా, ఇవన్నీ విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు కానీ ఆ పిచ్చితనంలోనైనా వారికి పట్టుదల మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి. అవునా? పట్టుదల. ఇంకా బాగా ఆలోచన చేస్తే ఒక ముసలాయన ఉన్నాడు. ఏంటనంటే దాదాపుగా 65 సంవత్సరాలు అంట ఆయనకి. ఒకప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో వర్క్ చేస్తున్నా ఆ వర్క్లో ఫెయిల్ అవుతున్నాడట. కానీ ఏదో ఒక పనిలో చేసుకుంటూ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏ పనికి వెళుతున్నా ఫెయిల్ అవుతున్నాడు ఆయన. అట్లా వ్యాపారం పెట్టినా అట్లా దేంట్లోకి వెళ్ళిపోతున్నా ఫెయిల్ అవుతున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఏ పనికి చేతకానా అని మరణించడానికి వెళ్ళిపోయాడంట ఒక ఆయన. మరణించడానికి వెళ్ళిపోయిన తర్వాత అతని చివరి దాన్ని ఏమంటారు, ఏమంటారు దాన్ని, ఆ లెటర్ని చివరి మాటలతో నేను చచ్చిపోతున్నాను అన్నట్టుగా రాస్తారు కదా, దాన్ని ఏమంటారు? ఉత్తరమే. దాన్ని ఇంకో మాట అంటారు, దాన్ని సూసైడ్ నోట్ కదా. అది చచ్చిపోవాలని ఆలోచనతో ఉన్నాడు ఒక ఆయన. చనిపోవాలని ఇంకా ఒక చెట్టుగా ఒక దగ్గర కూర్చొని రాస్తున్నాడు. ఇంక నేను ఇంకా లోకమంతా ఎంత పని చేస్తున్నా ఫెయిల్యూర్ అయిపోతున్నాను ఏంటి, కనుక నాకు మార్గం ఏంటో తెలుసా, చావడమే నాకు ఇక మార్గం అని అనుకొని ఒక దగ్గర కూర్చొని లేఖ రాస్తున్నాడు. ఇంకా చివరికి వచ్చేసరికి మరి ఆలోచన చేస్తున్నాడట, నేను ఇంకా దేనికి పనికిరానా అని ఒక ఆయన ఆలోచన చేస్తూ తల్లిగారు కూడా మరణించింది ఆవిడ. అప్పుడు ఒక నిమిషం ఉండి ఆలోచన చేశానంట ఆయన, నేను ఎందుకు ఏదో ఒక దాని మీద నేను పని చేయలేనా? ఆ వయసు ఏంటంటే 65 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పటికి ఆయనకి. ఆయన ఆలోచన చేస్తున్న ఆలోచన ఏంటో మనం బాగా ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలైనా లోకమంతా నన్ను ఏ విధంగా ఆలోచన చేస్తుందంటే ఏమో చేతగాని వనకు చూస్తుంది నన్ను, కాబట్టి నాకు మరణమే శాసనం అనుకున్నాడు. చివరి దశలో ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, మరి నేను దేనికి పనికిరానా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట ఆయనకి, ఏదో విధంగా నేను ఒక గొప్ప పని చేయాలి అని. తర్వాత కొన్ని రోజులకి ఒక ఐటెం తయారు చేశాడు ఆయన. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానండి 123 దేశాలలో ఆయన బ్రాంచ్లు ఉన్నాయి. దాదాపుగా 2000 పైనే ఆయనకి షాపులు అంటూ ఉన్నాయంట. ఎవరో తెలిసేనా? మనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి ఇంకా అదర్ కంట్రీస్లోకి వెళ్ళానంటే చాలా ఇష్టంగా తింటారు దాన్ని KFC చికెన్
ఆయన 65 సంవత్సరాల్లో పట్టుదలతో దాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు వేలాది మరి ధనానికుడుగా ఆయన అయిపోయాడు. ఇప్పుడు కేఎఫ్సి అనగానే ప్రతి ఒక్క దేశంలో ఆయన బ్రాంచ్ అంటూ ఉంటుందండి కదా. అంటే ఇవన్నీ మీరు బాగా ఆలోచన చేస్తే పట్టుదల కలిగిన వారు లోకస్తులైనప్పటికీ ఎంత పట్టుదల చూడండి అక్కడ కదా. మరి మనకు కూడా ఒక ప్రయాణం ఉంది, ఆ ప్రయాణంలో ఒక గమ్యం ఉంది. ఆ గమ్యానికి చేరాలి అని అంటే మనం కూడా ఎలాగ ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే పట్టుదల పరలోకానికి మార్గంగా, పరలోకానికి ఒక మెట్టుగా ఉండాలండి. ఏది? పట్టుదల కదా. మనలో పట్టుదల ఉందా? దేంట్లో పట్టుదల ఉందో ఒకసారి ఆలోచించేద్దాం మనల్ని మనం. ఎవరి గురించి వద్దు, ఈ ప్రశ్న నేను వేసుకున్నట్టుగా ఎవరికి వారు వేసుకుందాం. పట్టుదల దేంట్లో ఉంది? శరీర సంబంధమైన విషయాల్లో ఉందా, లేకపోతే మనకంటూ ఒక లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే నేను భూమి మీద చాలా పట్టుదలతో జీవించాలంటున్నాడు కదా. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి ఆ మాట మనం ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనందరూ కూడా ఆలోచించేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, మీరు అందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకును వారిని పోలి నడుచుకున్నట్టుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మీ నిరీక్షణ మనకంటూ ఏముందంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? పరలోకం అనేది మనకన్ను ఉండవలసిన నిరీక్షణ. అది కింద ఏమంటున్నాడు ఇంకా? మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను, ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఆయన. ఎవరు రాస్తున్నారు ఈ పత్రికను? అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకి మనం వెళ్ళాలంటే భూమి మీద ఏ యొక్క లక్షణం కలిగి ఉండాలంటే మనం ఇక్కడ పట్టుదల. అందుకని బైబిల్లో పట్టుదల గురించేనండి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, ఆలోచించేద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సమూయేలు మొదటి గ్రంథము ఆలోచించేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి మనం ఆలోచించేద్దాం. సమూయేలు గ్రంథము ఏమంటున్నాడు ఇక్కడ? సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా నేను మీ హృదయముతో మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి, ఇక్కడ అంటున్నాడు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి అంటున్నాడు. అంటే దేవుని సేవించాలన్నా, దేవుని ఆరాధించాలన్నా, దేవుని గణపరచాలన్నా మనకేం కావాలి? పట్టుదల కావాలి. ఒక విద్యార్థిని అడిగితే నువ్వు ఎలా సంపాదించావు ఒక ఉద్యోగాన్ని అని అంటే, నేను చాలా సంవత్సరాలు పట్టుదలతో ఉండి ఆ యొక్క ఎస్ఐని కానీ పోలీసులు కానీ సంథింగ్ వగేరా ఆ ఉద్యోగాలన్నీ కూడా నేను సంపాదించాను అంటాడు ఆయన కదా. అందుకని దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించమంటున్నాడు చూడండి, స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ. పట్టుదల లేనిచో దేవుణ్ణి ఆరాధించలేమో సరిగ్గానంటే కన్ఫామ్ లేదండి. ఎందుకంటే మీరు ఒక పని విషయంలో ఆలోచించి పట్టుదల లేకపోతే పని సఫలమవుతుందా కదా. ఉదాహరణకి ఈరోజు సంఘ వార్షికోత్సవము, వర్షం పడుతుంది కదా, ఎవరు రాని పరిస్థితి, ఆలోచనలో వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సర్లే ఇంక ఏం రాదు కదా వద్దనుకుంటే ఎలా ఉంటుంది? ఏం చేయాలి? చివరి వరకు పట్టుదలతో దాని నుండి మనం సాధించాలి, దాన్ని జరిపించాలి.
అంటే ఒక పని జరిగించాలంటే పట్టుదల అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఇంకా బైబిల్లో మరొక మాట ఉందని చూద్దాం ఒకసారి ఆ మాటను కూడా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటుందో చూద్దాం ఒకసారి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను ఎలా పట్టుకోవాలంట? మన హృదయముతో, పట్టుదలతో మన హృదయముతో దేవుని మాటలను. ఈ మాటను ఒకసారి ఆలోచించేద్దాం. నేను ఎంతవరకు దేవుని మాటలను పట్టుదలతో చదువుతున్నాను, పట్టుదలతో సంఘానికి వస్తున్నాను, పట్టుదలతో దేవుని కార్యక్రమంలో నేను ఉంటున్నాను. ఆలోచించాలి కదా. ఆఖరికి సామెతలో, భూలోక సంబంధమైన సామెతల్లో కూడా పట్టుదల లేకపోతే ఏది సాధించలేవని పాటలు వచ్చాయి కదా. ఎన్ని రకాలుగా ఉన్నాయి కదా. ఆలోచించాలి ఒక్కసారి. ఆత్మీయ విషయాల వైపునకు మనం పట్టుదల సాధిస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు లూకాసు వార్త చెప్పే ఇంతవరకు చూసాం కదా. ఎలాగున్నారంట? ఈ వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులైన వారు. ఒక్కసారి వాళ్ళకి మనం పోల్చుకుందాం చూడండి. ఒకసారి వాళ్ళతో మనం పోటీ పడదాం. మనం గెలగలుగుతున్నామా? వారు శారీరకంగా పట్టుదలతో ఉంటున్నారు, మన ఆత్మీయతలో ఎంతవరకు పట్టుదలతో ఉన్నాం మనం? ఆలోచించాలి ఒకసారి. క్రైస్తవుడు అనగానే జ్ఞానవంతుడు, క్రైస్తవుడు అనగానే బుద్ధిమంతుడు, క్రైస్తవుడు అనగానే వివేకం కలిగిన వాడు, అంతేనా? వివేక్ ఏం చేస్తాడు? ప్రతి దాన్ని ఆలోచన చేస్తాడు, అంతేనా? మరి మనం వివేకులమా అవివేకులమా? ఆలోచించాలి. ఆలోచన చేస్తేనే మీరు వివేకులు అవుతారు. ఆలోచన చేయకపోతే, నేను చెప్తున్నాను ఏంటి, బైబిల్ చెబుతుంది అన్నమాట. మనుషులు చెప్పిండేది కాదన్నమాట, బైబిల్ చెబుతుంది కదా. ఆలోచించాలి ఒక్కసారి. మన దేవుణ్ణి, వాక్యం గురించి మన పట్టుదల ఏంటి? ప్రార్థనలు పెడుతున్నప్పుడు మన పట్టుదల ఎలా ఉంది? దేవుని పని కొరకు ఇచ్చే విషయంలో మన పట్టుదల ఎలా ఉంది? ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు దేవుడు ఇచ్చాడండి. అలాగే యెహోషువ గారు, తర్వాత కాలేబు గారు వారి యొక్క జీవితాలు తెలుసు కదా మనకు. మోషే గారు అందరూ కలిసానండి ఒక ప్రాంతాన్ని, ఒక రాజ్యానికి వెళ్ళి చూసిరాడని పంపిస్తారు 12 గోత్రాలు కలిగిన వారిని, అవునా? పంపించినప్పుడు అందరూ వచ్చి చెబుతారండి, ఇక్కడే ఆ యొక్క దేశం ఇలాగా చాలా భయంకరమైనది, దాన్ని మనం గెలవలేమన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు 12 గోత్రాలు కలిగిన వారు. కానీ కాలేబు గారు మాత్రమేనండి కొన్ని మాటలు మాట్లాడతారు. పట్టుదల కలిగి ఆయన మాట్లాడతాడండి. ఏమంటాడు తెలుసా? మీకేంటి ఇన్ని జరిగినా సరే మీకు ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని ఎలా నడిపించాడు తెలీదా మీకు కదా? పగలైతే మేఘస్తంభము, రాత్రి అయితే అగ్నిస్తంభంగా మిమ్మల్ని నడిపించాడే, ఎర్ర సముద్రాన్ని చీల్చి మీ దగ్గర తీసుకొని వచ్చాడే, ఇన్ని చేసినా మీరెందుకు నమ్మలేదని అడుగుతారండి కాలేబు గారు. అడిగేసరికినండి వాళ్ళందరికీ రావాల్సిన ఆ దేశానికి వెళ్తారు కదా, వీళ్ళు చూడడానికి వెళ్తారు ఆ దేశాన్ని. ఆ దేశానికి ఈయన్నే మరి అప్పగిస్తాడు, కాలేబు గారికి ఇచ్చేస్తాడు. తర్వాత పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. బైబిల్లో ఎంతోమందికి మనకు మాదిరిగా ఉన్నారండి కదా. పట్టుదల పట్టుదల ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మీయ విషయాల్లో నేను ఎంతవరకు పట్టుదల కలిగి ఉన్నాను? డబ్బులు సంపాదించే దగ్గర పట్టుదల ఉందా మనకి? చాలా కదా. దానికి ఇంకా మనం కొలత వేయవలసిన అవసరం లేదు. ఇక ఎంత ఆలోచన చూడండి దాని మీద. వద్దన్నా సరే దాని దగ్గరికి మనం వెళ్ళిపోతాం, రండి అని చెప్పినా సరే దీని దగ్గర మనం వస్తామా? ఆలోచించాలి ఒకసారి. లోక సంబంధులు మనకన్నా చాలా పట్టుదల కలిగిన వారుగా ఉన్నారు. మనమే వెనకడిగా వెళ్తున్నాం. అందుకనే మనకి చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నామండి, గుర్తుందా మీకు? ఏంటంటే పిల్లలైన వారు కూడా గుర్తుండొచ్చు. ఏంటంటే ఒక రేస్ పెడతారు. దేనికి? కుందేలుకు తాబేలుకు. రెండిట్లో గెలిచింది ఏంటి? గెలవలసింది ఏంటి? ఎందుకు గెలవలేదు? ఆలోచించాలి ఒకసారి. సరే అది కథ అనుకుంటే పొరపాటు. మళ్ళా రియల్గా వీడియో ప్రూఫ్ కూడా ఉన్నాయి ఇప్పుడు, తెలుసా? మీరు వీడియోలో నెట్లో చూస్తే
రియల్గానండి ఆ రెండిట్లో కుందేలు మొదట వెళ్ళాలి, కానీ ఈ యొక్క తాబేలు వెళ్ళిందంట కదా. ఆలోచించాలి ఒకసారి. మనం ఎలాగుండాలి? కుందేలులాగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? కుందేలు స్వభావం మంది అయితే మనము వేగంగా పరిగెత్తి గమ్యస్థానానికి తొందరగా ఇద్దరు ఎవరు చేరుకోగలరు చెప్పండి? కుందేలే కదా మొత్తానికి చెప్పాలంటే. కానీ తాబేలు చేరికింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన పరిస్థితి కూడా అలాగే ఉంది. తాబేలు ప్లేస్లో లోహాన్ని ఉంచుకుంటే, క్రైస్తవులే మనము కుందేలు ఉంచుకుంటే అక్కడ అర్థమైపోతుంది మనకి. మనం ఎంత తొందరగానే వెళ్ళిపోతున్నాం, కానీ అక్కడ నిలబడి ఆలోచన చేస్తున్నాం. ఆలోచించాలి ఒకసారి. మన పట్టుదల ఏంటి? దేని మీద ఉంటుంది మన పట్టుదల? ఈ లోకం మీద. ఈ లోకం 60-70 సంవత్సరాల లోపల ఇది మనం వదిలేసి వెళ్ళిపోతాం, అవునా? దీన్ని కన్ఫామ్గా ఇది నాది ఎన్నిసార్లు అన్నా సరే అది మన దగ్గరికి రాదని మనందరికి బాగా తెలుసు. కానీ తెలిసినా సరేనండి మనం ఏం చేస్తాం చెప్పండి? ఆలోచించేద్దాం. తెలిసినా కానీ మనం చేసేది ఏంటి? అదే. మరి మన పట్టుదల ఏంటి? ఒకసారి ఆలోచించాలి. అందుకని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట చాలా స్పష్టంగా ఈ మాట చెప్పారండి కదా. కానీ దేంట్లో బైబిల్లో కూడా అండి కొంతమంది పట్టుదలగా ఉన్నారట. దేంట్లో ఉన్నారో తెలుసా? వాక్యానికి సంబంధించిన దానికి కాదట. ఇప్పుడు పౌలు గారిని కూడా చంపడానికనండి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? చూద్దాం, బైబిల్ చూద్దాం ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం చూడాలి చాలా జాగ్రత్తగా. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 12 వచ్చిన చూద్దామండి. వాళ్ళు అసలుకి ఏ ఆసక్తి కలిగి ఉన్నారో ఆలోచించాలి. యేసుక్రీస్తు మనకి సిలువ వేసేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించేది. ఈ మాటను బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఉదయమైనప్పుడు యూదులు కట్టకట్టి, యూదులు ఏం చేస్తున్నారట? కట్టని కట్టారా లేకపోతే వీళ్ళందరూ కలిసి ఉన్నారా? కట్టకట్టారంటే ఒక దాన్ని కట్టకట్టారనా? అందరు కలిసి దెబ్బ తగిలితే కట్టకట్టారనా? మరి ఏంటి ఆ కట్టకట్టడం అంటే అర్థం? అందరూ ఒక దగ్గర కట్టగట్టుకొని తాము పౌలును చంపు వరకు, ఇంకోసారి అంటే ఏమంటున్నాడు అక్కడ? తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఏం పెట్టుకున్నారట? ఆయన చంపేంత వరకు మేము అన్నం కూడా తిన్నాం, మంచి నీళ్ళు కూడా మేము తాగమని ఒట్టు పెట్టుకున్నారట. వాళ్ళ పట్టుదల ఏంటి చూడండి కదా. ఏం పట్టుదల చూడండి అది. పౌలు గారిని ఎక్కడొస్తే వేద్దామని వీళ్ళు ఉన్నారు. ఎవరు? యూదులే మళ్ళా కదా, యూదులైన వారే. ఆఖరికి యేసుక్రీస్తు వారి మీద కూడా అలాగే ఉన్నారండి. యేసుక్రీస్తు వారిని కూడా చంపడానికి వాళ్ళు ఎంత పట్టుదల చూడండి. అక్కడ పిలాతు చెబుతున్న వాళ్ళు వింటున్నారా? అస్సలు వినట్లేదండి. వాళ్ళ పట్టుదల అస్సలు వదలట్లేదు. అక్కడ యేసుక్రీస్తు సిలువ వేయాలి, ఇంకా అరుపులే అరుపులండి అసలు వాళ్ళది కదా. ఎంత పట్టుదల చూడండి. చంపడానికి పట్టుదల ఉంది, శిక్షించడానికి పట్టుదల ఉంది కదా. యేసుక్రీస్తు శిష్యులు కూడానండి ఆయన చుట్టుపక్కల బ్రతుకున్నప్పుడు తిరిగారు కదా బాగా. కానీ ఒక సమస్య రాగానే ఏమైపోయింది? పట్టుదలతో ఉన్నారా ఆయన దగ్గర? గొర్రెలు చెదిరిపోయినట్టుగా వాళ్ళు చెదిరిపోయారు, శిష్యులైన వారే. ఆలోచించాలి ఒక్కసారి. పౌలు గారిని చంపడానికి ఒట్టు పెట్టుకున్నారంటే ఆలోచించాలి వాళ్ళ పట్టుదల ఏంటో అని కదా. అందుకనే మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి జీవించాలి కదా. మనకంటూ పట్టుదల జీవిస్తేనే అక్కడున్న లోకానికి మనం వెళ్ళగలము. దేంట్లో ఉంది పట్టుదల? ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి వాక్యాన్ని బట్టి. మన పట్టుదల ఏంటి? ఒకరిని దేవుని దగ్గర తీసుకునే విషయంలో పట్టుదల ఉందా? లేకపోతే ఒకరిని నరకానికి తీసుకువెళ్ళే పట్టుదల ఉందా? కదా. ఉండవలసినది ఏంటి చెప్పండి? నడిపించే పట్టుదల. కానీ మనకేముంది? ఎక్కడ నడిపించే పట్టుదల ఉంది? వాళ్ళు నడిపించేది కాదు ముఖ్యం, మనమే అక్కడ నడుపుతున్నాం ఇప్పుడు కదా. వాళ్ళ సంగతి వదిలేయండి, మనమే లేమి సరిగ్గా, మనమే మన మీద పట్టుదల లేదే. నేనే ఇప్పటికనండి ఇన్ని సంవత్సరాలే కదా మనకి వాక్యం చదివికి రావట్లేదే, మన పట్టుదల ఏంటో అర్థమైపోతుంది అక్కడ దేవుని వాక్యం మీద, అవునా? ప్రార్థన రావట్లేదంటే మన పట్టుదల ఏంటో అర్థమైపోతుంది అక్కడ.
వాక్యం ఎన్ని సంవత్సరాలైనా దేవుని కుమారులుగా లేకపోతే సేవకులు కుమారులుగా ఉంటున్నా సరే మీరు ఎందుకు ఇంకా వాక్యం చెప్పలేకపోతున్నారంటే పట్టుదల ఏంటి అక్కడ అర్థమైపోతుంది. మరి మన పట్టుదల ఏంటి? ప్రశ్న వేసుకోవాలి అందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి. అందుకని ఇందాక మనము బైబిల్ కొన్ని మాటలు చూసుకుని ఆయన మాటలను గురించి మనం ఎలా ఉండాలంట, స్వీకరించాలి, ఆ దేవుని ఆరాధించాలంటే పట్టుదల కలిగి కదా మనం ఆరాధించాలి. అందుకని కొన్ని మాటలు బైబిల్లో చదువుతూ ఏమంటున్నానంటే, లూకా సువార్తలోనే అండి యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు ఆ యూదులైన వారి మాటలు ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించాలి. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 25వ అధ్యాయం, 25వ అధ్యాయము క్షమించండి 23వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మరి చదివితేనండి అక్కడ ఒక సన్నివేశం కనపడుతుంది. అక్కడ ఒకసారి చదువుదాం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఎవరిని? యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్ళిపోయారు పిలాతు దగ్గరికి. ఇతడు మా జనమును తిరగబడ్డ ప్రేరేపించు ఏం చేశారని చెప్తున్నారు వాళ్ళకి, పిలాతు గారికి. తిరగబడే తత్వాన్ని ఈయన మా ప్రజలైన వారు మా మీద తిరగబడుతున్నారు, ఈ తిరగబడే తత్వము యేసుక్రీస్తు వారు చెబుతున్నారని ఈయన కంప్లైంట్ ఇస్తున్నారు పిలాతు గారికి. కైసరుకును పన్ని వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదని. అయితే వారు పిలాతు గారు ఏమన్నారు చెప్పండి? ఇతని యందు ఏ నేరం కనపడలేదు అని డిక్లరేషన్ చేశారు. కానీ కింద ఆగట్లేదే. చూద్దాం కింద ఏమంటున్నారు. అయితే వారు ఇతడు గల్లియ దేశం మొదలుకొని ఇంతవరకును యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. వాళ్ళ పట్టుదల చూడండి అక్కడ. పట్టుదల ఒక ఎత్తే అయితే మరింత యాడ్ చేశాడు అక్కడ కదా. మరింత అని యాడ్ చేశానంటే పట్టుదలకి ఇంకా ఎక్కువ. యేసుక్రీస్తుని అప్పగించడానికి ఏం పట్టుదల చూడండి వాళ్ళకి కదా. అందుకని మన పట్టుదల ఏంటో ఆలోచించాలి. అక్కడ వాళ్ళు చేస్తున్న పట్టుదల ఏంటి అంటే యేసుక్రీస్తుని అప్పగించడానికి. బైబిల్లో ఉన్న పట్టుదల కొంతమంది యొక్క ఆలోచన ఎలా ఉందో బైబిల్ చెబుతుంది మనకు. అందుకనే మనం ఎలాగుండాలో కొన్ని మాటలు చూసుకొని మనము ముందుకు వెళ్ళిపోదాం. రైట్. రోములకు రాసిన పత్రికల నుండి రోములకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోములకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? నిరీక్షణ గలవారై. కాబట్టి క్రైస్తవులారా నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు ఎలా ఉండాలి? సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. దేంట్లో పట్టుదల సంపాదించాలి మనం అంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రార్థనలో పట్టుదల సంపాదించాలి. పాస్టర్ గారు ఎన్నిసార్లు మేము ప్రార్థన చేసినా దేవుడు వినలేదంటే అండి బాబు అంటారు కొంతమంది. ఎన్నిసార్లు ప్రార్థన చేసామంటే చాలాసార్లు అండి. ఎన్నిసార్లు? 3 సార్లు అండి. అయినా సరే దేవుడు మరి దావీదు గారి స్థితి ఏంటి? మరి భక్తులైన వారు 1000 సార్లు చేసిన వాళ్ళ ఆలోచన ఏంటి? మరి 3 సార్లకే నువ్వు ఇంతలా ఆలోచన చేస్తే మరి వాళ్ళందరూ భక్తులైన వారు ఎన్నిసార్లు ప్రార్థనలో గడిపారండి. యేసుక్రీస్తు వారు అయితే ఇంకా మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు ఇంకా ఆయన పనిలో ఉంటాడు. తెల్లారుజాంకడైతే ఇంకా అక్కడ బయట కదా ఉంటాడు కదా ఆయన మొత్తం కూడా అరణ్యంలో వెళ్ళి ప్రార్థనలు గడిపేవాడు. తెల్లారుజాంకట లేచి ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు మార్నింగ్ లేచి ఏకాంతముగా అరణ్య ప్రదేశంకు వెళ్ళి ప్రార్థనలు గడిపాడంట ఆయన కదా. మరి మన పట్టుదల ఏంటి చెప్పండి? ఎంతసేపు ఎంతసేపు చేస్తారు మీరు ప్రార్థన? మోకరించి 2 గంటలు 2 నిమిషాలు కదా. ఆలోచించాలి. దావీదు గారు చేసిన ప్రార్థన ఎలా ఉంది? ఆయన ప్రార్థన చేస్తుంటే బాధతో ఒక దగ్గర సందర్భంలో కదా ఆయన కొట్టుకొని పోయి ఎంతగా చేసాడంటే ఎంతసేపు చేసిండాలి ఆయన. మరి కొట్టుకొని పోవాలి అని అంటే అర్థం ఏంటిగా? అసలు దేవుని యొక్క అడగడం ఏంటో ఆలోచించాలి. అక్కడ ఎలా అడుగుతుండే, ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన కదా.
మన పట్టుదల ప్రార్థనలో ఉందా? నిజం చెప్పండి. నా దగ్గర మీరు ఓకే అటు ఇటు అయినా సరే దేవుని దగ్గర కన్ఫామ్ దొరికిపోవాల్సింది తప్పదిక కదా. ప్రార్థనలో మన పట్టుదల సంపాదిస్తున్నామా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రార్థన అండి, మనం చచ్చిపోయినా వెళుతామో లేదో తెలియదు, కానీ మనకన్నా మొదటగా చేరేది ఏంటి దేవుని దగ్గర? ఈ ప్రార్థన మాత్రమే. అందుకనే ఈ ప్రార్థన చాలా విలువైనది, దేవునితో సంభాషణ ఈ ప్రార్థన అనేది కూడా. కనుక క్రైస్తవులరా, మరి భక్తులరా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేంతో పట్టుదల కలిగి ఉండమంటున్నాడు ఇక్కడ? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమని బైబిల్ చెబుతుంది. నేనున్నానా లేదో ఆలోచించాలి ఇప్పుడు. అయితే ఇక్కడ బైబిల్లో కూడా మళ్ళీ యోహాను సువార్త 4:24 కూడా మీరేం వినుచున్నారో జాగ్రత్తగా, అంటే అర్థం ఏంటి? బైబిల్ ఎలాగున్నాయి చూసి చేసుకుని వెళ్ళిపోవడం అని అదేనా చూసుకోవడం అంటే? బైబిల్ చెప్పబడిన మాట ఇక్కడ ప్రార్థన చేయమని చెబుతుంది కాబట్టి నేను ఎలా చేస్తున్నానో సరి చూసుకోవాలి. అక్కడ జాగ్రత్తగా చూసుకోమంటుంది బైబిల్ కదా. ఎందుకంటేనండి, మనం కొన్ని విషయాలు తెలియనప్పుడు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి కదా. మరి మనం సరి చేసుకుంటున్నామా? ఒకసారి వాక్యాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. ఇంకా బైబిల్లో మరికొన్ని విషయాలు ఉన్నాయండి, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ మరికొన్ని విషయాలు మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు అక్కడ మాట్లాడతాడు. చూద్దాం. అక్కడ కూడా ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. పూర్ణం అంటే అర్థం అంటే 100కి 100% అని అర్థం. పూర్ణం అంటే పూర్తి చేయబడినది, సంపూర్ణమైనది కదా. పూర్ణముతో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అంటున్నాడు. విజ్ఞాపన ఎందుకు చేయాలి? విజ్ఞాపన అంటే ఏంటి? ఇతరుల గురించి మనం చేసే ప్రార్థననే విజ్ఞాపన. అందుకనే నెలకు ఒకసారి మనం కుటుంబ సంఘాల్లో మనం ఏర్పరచుకుంటాం. ప్రతి ఒక్కరు గురించి మనం చేయవలసిన ప్రార్థన. మరి ఆ ప్రార్థనలో మన పట్టుదల ఏంటి? ఏదో 4 విషయాలు వేసి అట్లా చేసి మనం వెళ్ళిపోతున్నామా? సంఘంలో ఉంటున్న మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఏంటి? మన ప్రార్థనలో పట్టుదల కనపడాలి కదా. కింద ఇంకే కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. కింద విషయం చూద్దాం. ఏమంటాడు కింద? మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెలుసున్నప్పుడు దాని గురించి దేని గురించి ఇంతవరకు పైన చెప్పుకున్నాను పౌలు గారు అంటున్నారు. అక్కడ నేను చెరసాల్లో ఉన్నాను కాబట్టి నేను వాక్యాన్ని చెప్పే దాని గురించి మీరు ఏం చేయాలో తెలుసా? అదే చెబుతూ అక్కడ దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా అంటే ఎలా మాట్లాడాలో కరెక్ట్గా అలాగే మాట్లాడేటట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ కూడా చెప్తున్నాడు విజ్ఞాపన చేయాలి అంటున్నాడు పట్టుదలతో కదా. ఇప్పుడే ఆలోచించేద్దాం, మన సహోదరుల గురించి పట్టుదలతో ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? సంఘంలో ఉంటున్న వారి ఆలోచించేద్దాం. మనందరము కూడా మన సహోదరుల గురించి, మన సహోదరుల గురించి ఎంతవరకు మనం పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఇది విజ్ఞాపన అంటారు. ఆ విజ్ఞాపన మనం చేస్తున్నామా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మన గురించి విజ్ఞాపన తెలియజేస్తున్నాడు కదా తండ్రికి. మనం తెలియజేయకూడదా? కన్ఫామ్ మనకిచ్చిన బాధ్యతది. లోకానికి క్రైస్తవులను ఎలా ఉండమని చెబుతున్నాడు? వెలుగుగా, ఉప్పుగా ఉండమని చెబుతున్నాడు కదా. వాళ్ళందరినీ దారిలోని తీసుకొని రావాలి అని అంటే క్రైస్తవులే మార్గం కదా. ఆ మార్గంలో పేరు పెట్టుకున్న మనం ఉంటున్నామా కదా? ఆలోచించాలి. కాబట్టి మన విజ్ఞాపన ప్రార్థన కూడా పట్టుదల కలిగినదిగా ఉండాలి. ఇంకా బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయండి. కనుక ఒకసారి ఆలోచించేద్దాం, మన పట్టుదల ఏంటి?
దేని విషయాలు మనం పట్టుదల కలిగి ఉన్నాం? ఆత్మ విషయాల వైపు మనం పట్టుదల కలిగి ఉన్నామా? ఈ లోక విషయాల వైపు పట్టుదల కలిగి ఉన్నామా? ఆలోచించాలి ఒక్కసారి. ఎందుకంటే అందుకే ఇవన్నీ మాటలు చెబుతూనే యేసుక్రీస్తు అంటున్నాడు. లూకాసు వార్తలు చదివిన మాట మరలా అక్కడికి వద్దాం. ఇప్పుడు లూకాసు వార్తలు చదివిన మాట ఏంటి? లూకా 16:8 వెలుగు సంబంధులు కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులు పట్టుదల చాలా ఉంది వాళ్ళకి. ఆలోచించేద్దాం. వారు డబ్బు సంపాదించే విషయంలో వాళ్ళు పట్టుదల కలిగి ఉన్నారు. మరి మనకు కూడా ఒక డబ్బు ఉంది కదా, మనకు కూడా ఒక ధనం ఉంది కదా, ఆ ధనం సంపాదించే విషయంలో పట్టుదల కలిగి ఉన్నామా? కదా, మన ధనం ఏంటి కదా, అదే కదా మన ధనం. ఆ ధనం సంపాదించడం మన పట్టుదల ఏంటి మరి? ఆలోచించాలి. కనుక ఒకసారి మనం అందరూ కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం మన పట్టుదల ఏంటో అని. ఈ పట్టుదల ఎంతవరకు ఉండాలి? ఒక వారం రోజులు, ఒక నెల, ఒక సంవత్సరం. కాబట్టి ఇన్ని రోజులు బతుకున్నంతకాలం ఇప్పటి వరకు ఉంటే చాలేక అలా ఉండాలి మనం. పట్టుదల ఎంతవరకు ఉండాలి? మరణించేంత వరకు కూడా పట్టుదల కలిగి ఉండాలి. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడండి, వెనుకున్నది మరచి చూద్దాం. బైబిల్ చూద్దాం మాట ఏమంటున్నాడు? ఫిలిప్ రాసిన పత్రిక 3:13 ఫిలిప్లకు రాసినటువంటి పత్రిక 3:13 చాలా జాగ్రత్త ఆలోచించాలి ఈ మాట. సహోదరులారా, పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు పట్టుదల ఏంటో ఆలోచించాలి కదా. ముందున్న దాని మీద పట్టుదల కలిగిన వ్యక్తిగా పౌలు గారు కనపడుతున్నారు. ఇప్పుడు పౌలు గారిని బట్టి మనం నడుచుకోవాలంటే ఆయనే చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఆయన పట్టుదలలో ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు మన పట్టుదల ఏంటో ఆలోచించాలి. ఆయన గురి యొద్దగా పరిగెట్టాడట. మన పరిగెడితే ఏంటి? ఆలోచించి మన పరుగు ఏంటి? ఎక్కడికి మన పరుగు? నిజం చెప్పండి, మన పరుగు పరలోకానికి వెళ్తుందా? ప్రశ్న వేసుకుందా ఒకసారి. లోక విషయాల మీద వెళ్తుందా కదా? డబ్బు మీద వెళ్తుందా? డబ్బు మీద వెళ్ళకూడదని కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని తీసేసి ఈ డబ్బును పెడుతున్నామే, అదే ప్రాబ్లం కదా. చాలా ప్రమాదకరం తరం. అదే మీరు సిరుకును దేవునికి దాసులుగా ఉండనేరడు అంటాడు. కనుక పౌలు గారి జీవితాలు చూస్తున్నా, భక్తుల జీవితాలు అందరూ చూస్తున్నా సరే మనకు కనబడుతుంది వాళ్ళ భక్తులందరూ కూడా చాలా పట్టుదల కలిగి వారి యొక్క గురి ఎద్దుకు పరుగెత్తారు. పట్టుదలకు మారు పేరు కలిగిన వ్యక్తి ఎవరు తెలుసా? బాగా చెప్పాలంటే బైబిల్లో యేసుక్రీస్తు వారే కదా. ఆయన భూమి మీదకి వచ్చాడు. ఏ రోజు కూడా అండి అవకాశం దొరికినా సరే పాపానికి అసలు ఆవిడ దూరంలో ఉన్నాడు ఆయన. ఆఖరికి అపవాదిగాడు ఎన్నిసార్లు శోధించినా సరే ఎప్పుడైనా పడిపోయాడు ఆయన? అస్సలు లేదండి. అసలుకి మనకి చిన్న శోధన రాగానే పడిపోతాం కదా. మన పట్టుదల ఏంటి మరి? అన్ని చూపించి మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మోసం చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది మోసం అని ఏం చేయాలి? మనల్ని మనం సరిదిద్దుకొని పట్టుదల కలిగి దాన్ని అంతం వరకు దాన్ని సహించాలి. పట్టుదలతో మధ్యలో పడిపోతున్నాం అనుకోండి, ఆలోచించాలి ఒకసారి. మరి ఆ లోకాన్ని మనం వెళ్ళగలమా? కాబట్టి ఇన్ని విషయాలు వింటున్నాం మనం అందరం కూడా. చివరికి ఎలా ఉండాలి? పట్టుదల కలిగి మనం బ్రతకాలి. పట్టుదల కలిగి బ్రతికినప్పుడు మన అలవాట్ల క్రియలు ఎలా ఉంటాయి తెలుసా? పట్టుదల కలిగినగా ఉంటాయి కదా. ఈజీగా మనం చెప్పాలంటే అందరూ తెలిసిన మాట, కీర్తనల గ్రంథం 1:1 ఏముంది చెప్పండి? దుష్టుల ఆలోచన చెప్పనా, అక్కడ మనం వెళ్ళాం. పట్టుదల కలిగి ఉంటే దుష్టునితో సాంగత్యం చేయం. పట్టుదల కలిగిన వారంగా ఉంటే కింద ఏముంటాడు? దుష్టుల ఆలోచన చెప్పని నడవక పట్టుదల కలిగిన వారంగా ఉంటే పాపులతో సహవాసం చేయం మనం కదా. మన సహవాసంలోనే అర్థమైపోతుంది, మన మాటలోనే అర్థమైపోతుంది, మన క్రియల్లోనే అంతా అర్థమైపోతుంది. అంటే నువ్వు దేవునికి
కొరకు నువ్వు పట్టుదల కలిగిన వాడుగా లేవు. మళ్ళీ ప్రార్థనకు వస్తున్నాం ప్రభువా, మళ్ళీ బలార్థన చేపిస్తున్నాం ప్రభువా, కానికిస్తున్నాం ప్రభువా, ఇన్ని చేస్తున్నా నాకు పట్టుదల లేదంటే ఆదివారానికి ఆరాధన పరిమితం చేశారు సమాజం కదా. అలా కాదు, ప్రతిరోజు దేవుని మనము ఆరాధించాలి. ఈ 3 గంటల్లో ఆరాధన ఒకవేళ ఇదే ఏంటేనండి, దేవునికి ఇది ఆరాధింపబడేది కాదండి. దీంతో పాటు ఇది ఒక బడి లాంటిది. సంఘం అనేది ఏంటి, ఒక బడి. ఇక్కడికి వచ్చి దేవుని కనపరిచి మనం ఎలాగుండాలో నేర్చుకుని బయటికి వెళ్ళి అలా బ్రతకాలి. సంఘం అనేది అది బడి లాంటిది ఇది కదా. బడిలో నేర్చుకుని సమాజంలో మర్చిపోతే ఏంటి ప్రయోజనం? అంతే కదా. స్కూల్లో నేర్చుకున్నాం బాగా, 2 ఎంత అంటే అడిగినప్పుడు బాగా చెప్పినాం. సమాజంలో వెళ్ళిపోయిన తర్వాత చేతులు ఎత్తామనుకుంటే ఏంటి ప్రయోజనం? ఇక నువ్వేం చదివిక కదా. మన స్కూల్ అనే ఈ యొక్క సంఘంలో మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం రోజున వారానికి ఎన్నిసార్లు ఉంటే కొన్ని సంఘాలు సాయంత్రం కూడా మరి ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాం. వారానికి 3-4 సార్లు వాక్యం వింటున్నాం. ప్రతిది నేర్చుకుంటున్నాం. మరి సమాజంలో వెళ్ళిపోయినప్పుడు మన పట్టుదల ఏంటి, మన జీవితం ఏంటి? కనుక ఒక్కసారి ఆలోచించేద్దాం. మన పట్టుదల కలిగి చివరి వరకు బ్రతకలేమో చెప్పండి. దేవుడిస్తున్న శ్రమలు కూడా ఇవన్నీ కూడా మనము మోయలేమా? దేవుడు అండి కన్ఫామ్గా మనం ఎంతవరకు మోయగలమో అంతే ఇస్తాడండి దేవుడు. అంతేనా? అంతే ఇస్తాడు. దానిపైన ఒకటి కూడా ఎక్కువ వీడు కదా. యోబు గారిని చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది కదా, ఆయన పట్టుదల ఏంటి చూడండి ఆఖరికి కదా. ప్రాణం పోయే స్థితికి ఉన్నాడు. తన సొంత కుమారులైన వారు పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. కానీ అక్కడికి ఒక్క మాట అని అన్నాడు దేవుని మీద కదా. ఆఖరి తన భార్య కూడా ఏం చేసింది? దేవుని చూసి చచ్చిపోని తిట్టేసి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ ఆయన మాత్రం అస్సలకి పట్టుదల వదలలేదు చూడండి అక్కడ కదా. మరి పట్టుదల పరలోకానికి మెట్టుగా ఉందా మన పట్టుదల? ప్రశ్న చేసుకుంది ఈరోజు. లోక విషయాల్లో చాలా పట్టుదల ఉంది, మంచిదే. కానీ దేవుని విషయాలు మరిచి ఆ పట్టుదల ఉంటే దేవుడు ఒప్పుకోడండి కదా. లోక విషయాలు ఉండడం తప్పేం కాదు, కానీ దేవుని విషయాలు మొత్తం వదిలేసి దీని వైపునే పరిగెడితే మన గురి ఇదైతే మన గురి ఇది చేస్తున్నాం ఇప్పుడు కదా. ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. ఒకసారి మనందరం ఈ మాటలన్నీ కూడా ఆలోచించేద్దాం. మన పట్టుదల ఏంటో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కనుక విన్న వాక్యాన్ని మరి విన్న మనందరము కూడా మరి మన హృదయంలో భద్రపరుచుకొని మన దాని ప్రకారంగా జీవిద్దాం. యేసుక్రీస్తు వారు కోరుకున్నది కూడా అదే. కనుక వాక్యాన్ని బట్టి మనందరం ఆలోచించేసి దాని కొరకు బ్రతకాలని, గురి యొద్దకు పరిగెత్తాలని నన్ను నేను హెచ్చరించుకోవటం, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కానీ విన్న వాక్యాన్ని బట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం మాటలు ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామమునకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఇంతవరకు మీ మాటల ద్వారా తండ్రి ఎన్నో విషయాలు తండ్రి నైనా మమ్మల్ని మాకు హెచ్చరించారు. అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రంలైనా. ఇంతవరకు విన్న మీ ప్రియులైన వారి యొక్క హృదయంలోనైనా మీ వాక్యాన్ని ఫలించి అభివృద్ధిపరచమని వేడుకొనొచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.